ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో, ప్రాముఖ్యంగా శుభ శుక్రవారం ఉదయకాలమున వేకునే రీతిగా ఆయన పాద సముఖములో ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరిచే ఒక విలువైన అవకాశం 2025 సంవత్సరంలో మరలా ఇంతటి భాగ్యం మనకి ఇచ్చాడు. అందుని బట్టి ఆయన గణనామానికి మహిమ ఘనత ప్రభావం చేయడం గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ అద్భుత దినాన మీరందరూ మీ సంఘాల్లో దేవుని ఆరాధిస్తున్నారని నేను అంతే సంతోషిస్తూ ప్రభుని కనపరుస్తాను. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులు కండి. వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదం పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిభాగస్తులు కమని మనం చేస్తూ నేటి ధ్యాన వాక్యంగా మార్కు సువార్త 14వ అధ్యాయము 33వ వచనాన్ని ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలవంచి కనుమూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఈ శుభ శుక్రవారం నాయన నీ మాటలు ధ్యానించి కృపనిచ్చావు. నిజంగా ప్రియకుమారుడు మరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగము ఈరోజు మేము ధ్యానించబోతున్నాం. వందనాలు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎంతమంది బిడ్డలు వీక్షిస్తున్నారో అందరినీ కూడా ఈ పరిశుద్ధ నామములో బలపరచు దీవించు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. మరి శుభ శుక్రవారం అందరికీ తెలిసిందే ఏం జరుగుతుందని కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకుని ఆశపడుతున్నారు. గత రాత్రి అనగా గురువారం రాత్రి మేడగదిలో భోజనం అవుతూ ఉంది. పస్కా విందు ఆచరించారు ప్రభు శిష్యులతో కలిసి. ఆ శిష్యులు ఆచరిస్తూ ఉండగానే ప్రభు ఏమన్నాడు, మీలో ఒక నన్ను అప్పగిస్తాడు అన్నాడు. అనే వెంటనే అందరూ ఒక్కొక్కరు కూడా చాలా కలవరం నుండి, విభ్రాంతి నుండి చాలా భయపడిపోయి నేనా అని కూడా అడిగారు. గత రాత్రి మనం ధ్యానం చేశాం గత అదే సమయంలో యూద బయటికి వెళ్ళిపోయాడు. ప్రభు తన మిగతా 11 మంది శిష్యులతో అర్ధరాత్రి వేళ గెత్సెమనేటువంటి తోటకు వెళ్ళిపోయాడు. అది యెరూషలేము ప్రాకారానికి వెలుపల ఉంది. ఒక లోయ దాటి వెళ్ళగా ఉండేటువంటి ఒక చిన్న కొండ స్థలం అది. చూడండి, అది అర్ధరాత్రి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో నెమ్మదిగా తోటలోకి వెళ్ళిపోయాడు. ప్రభు అన్నాడు ముందుగానే, మనుష్య కుమారుడు పాపుల చేతికి లేక శత్రువు చేతికి అప్పగించే సమయం వచ్చేసిందని యేసుక్రీస్తు ప్రభువులు చెప్పినప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీ కొరకు నా ప్రాణం పెట్టేస్తానంటాడు. గమనించండి, మన మాటలు కోటలు దాటేస్తాయి కానీ శోధనలు వస్తే నిలబడలేము. అందుకు ప్రభు వెంటనే పేతురు అని అంటూ, నేను ఈరోజు కోడి కూయక ముందు నీవు నన్ను ఎరుగునని 3 సార్లు అబద్ధం ఆడుతావు అన్నాడు. ఎంతో కఠినమైన మాట సూటిగా చెప్పేశాడు ప్రభు. పిల్లల ఒలివల కొండకు వచ్చినప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో ముగ్గురు చదివాం కదా, పేతురు, యాకోబు, యోహాను వెంట పెట్టుకుని కొంచెం ముందుకు పోయి వారిని అక్కడ ప్రార్థించమని చెప్పి ఒంటరిగా ప్రార్థించడానికి ఆయన నేల మీద గాఢంగా ఇష్టపడ్డాడు. ఆయనకు దుఃఖం వచ్చేసింది, వేదన మెక్కిలు కలిగాయి. అయితే అక్కడ ఒక మాట, తండ్రి నీ చిత్తమైతే ఎగ్గినాది నుండి తొలగించి బహుదీనంగా ప్రార్థన చేస్తూ ఇంకో మాట ఏమన్నాడు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే కానివ్వు. ప్రార్థన చేసినప్పుడు పిల్లల వేదన చెమట బిందువులుగా మారి ఆ చెమట రక్త బిందువులుగా అలా ప్రార్థిస్తూ ఉండగానే పిల్లరా వచ్చేసారు శత్రువుల మోహ. ఎవరైతే ఆయన అప్పగించాలనుకున్నారో ఆ యోధ శత్రువుని పట్టుకుని వచ్చేసాడు. పట్టుకున్నారు. వెంటనే పేతురు వరలో కత్తీసి దాసుని చెవిన రిగితే పేతురుని గద్దించాడు ప్రభు, కత్తి పారేవయ్యా అని. పిల్లరా ప్రభువారిని తాళతో కట్టేసి బొంటలకు తీసుకువెళ్ళిపోయారు. చాలా సభలు జరిగినాయి. ఈరోజు పిలాతు దగ్గర యూదులు నేరం ఏంటంటే ఇతడు దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. ఇది మరణ శిక్షకు కారణమైన నేరం అని చెప్పారు. ఈ సంగతి రోమా ప్రభుత్వానికి సంబంధం లేదు, అది యూదుల మత విషయం. అయితే ఆ కాలంలో నేనే మెస్సియనని కొందరు రోమా రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రజలు రెచ్చగొట్టినందుకు వారికి మరణశిక్ష వేసి సిలువేశారు. ప్రధాన యాజకులు, యూదులు పెద్దలు ఏమంటే ఈ సంగతి గట్టిగా చెప్పి క్రీస్తును కూడా అలాగే సిలువేసేయమన్నారు. అయితే పిలాతు ఆయనను పరీక్షించి తప్పించడానికి ప్రయత్నించాడు. కానీ యూదులకు భయపడి తన మీద ఎలాంటి నేరం మోపకుండా ఉండడానికి
తన సాక్షాత్తు చేతులు కడుక్కున్నారు అప్పటి. పిలాతు చేతులు కడుగేసుకున్నాడు. రోమా సిలువ వేయడం రోమా అధికారుల పని. పిల్లరా సైనికులు శతాధిపతులు ఆ బాధ్యత తీసుకున్నారు. ఆనాడు ఆ పనిలో డ్యూటీలో ఉన్నటువంటి బాధ్యతలు ఉన్నటువంటి సైనికులు చాలా క్రూరులు. ఆ నిరపరాధిని అయినటువంటి క్రీస్తును కఠినంగా కొట్టి హేళన చేసి ఊదరంగు వస్త్రం వేసి ముళ్ళగిరెడం పెట్టి ఇది నీ రాజు టీవీ అని చెప్పి హేళన చేసి ఆయన గుల్గుద్దకు తీసుకొచ్చేసారు. ముళ్ళగడ్డ పెట్టి హేళనగా రెల్లు కరణం చేతికిచ్చి సిలువ వేయడం. ఈరోజు గమనించిన పిల్లరా ఆయన సిలువ వేయడం మాటలు మనం ధ్యానించుకుంటున్నాం. అయితే ఈ మాటలు మహాసువర్ణాలు, మన ఆత్మీయ జీవితానికి జీవపు ఓటలు. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని కుడివైపున దొంగతో చెప్పిన మాట ఆయన రక్షణ కార్యాన్ని సూచిస్తావు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివే. ఆయన దేవుని కుమారుడే. అయితే మనందరి పాపాల విషయమై ఆయన పాపాన్ని అనుభవించి శిక్ష వహించారు. ఇది గొప్ప మర్మం. విశ్వాసులుగా ఉన్నటువంటి వారు తమకే తామే ఈ మాటలు అల్లుతున్న మనస్సును ధ్యానించుకోవాలి. ఎందుకంటే ఈ శుభ శుక్రవారం చూడండి, ఎందుకు శుభం అన్నామంటే ప్రజలందరికీ మేలు జరగడానికి. వాస్తవానికి ప్రభు చనిపోతే శుభమేలుగా అవుతుంది కదా, ఒక మంచి వ్యక్తి చనిపోతే శుభమేలుగా అవుతుంది అవదు. కానీ ఎందుకు ఈ శుభం అన్నారంటే ఆయన చేసినటువంటి కార్యము ప్రజలందరికీ మేలు చేయబోతా ఉంది. ఆయన జరిగించిన యాగము దేవుని అనాది రక్షణ సంకల్పం కనుక ఈవేళ క్రీస్తులో అది నెరవేరబోతుంది కనుక శుభదినం. ఏమంటే ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి మన పాపాలన్నీ కడిగేశాడు. ఆ ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు ద్వారా మనందరం కూడా తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. వీళ్ళు గమనించి ఉదయకాల సమయంలో నా ప్రియులరా, ఈ యజ్ఞార్పణం అనేది ప్రతి మనిషి యొక్క విడుదల కొరకు. గత రాత్రి పస్కా విధి మనం చేసినది అంతే కదా, దాటి వెళ్ళిపోవడం విమోచన కార్యం. ఈ యజ్ఞార్పణం కూడా ఇంకా నశించుకున్న అనేక మంది రక్షించబడాలని, రక్షణ అనుభవం రావాలనేది ప్రభు చిత్తం. దేవుని సంకల్పం నెరవేర్చిన వాడే క్రీస్తు ప్రభువుని సిలువ యాగానికి ముందుకు వెళ్ళాడు, ఎక్కడ కూడా ఆగిపోలే. కనుక ఉదయకాల సమయంలో ఈరోజు మనం ధ్యానించబోతున్న ప్రతి మాట చెప్తున్నట్లుగా ఇవి మన ఆత్మీయ జీవితానికి పునాది జీవ పోట్లు. వాటిని మనం అనుదినం కూడా ఏం చేయాలా, మనస్సులో నిలవరం చేసుకొని ధ్యానిస్తూ ముందుకెళ్ళగలిగితే తప్పకుండా ఆయన మనకు చేసిన యాగంలో మనం కూడా పాలిభాగస్వామై ప్రభుని గణపరిచేవారం. దేవుడి మాటలు మనకు దీవించుగా స్థలంలో కనుమూసుకునండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాగణుడ మనోహరుడ, నీకు స్తోత్రాలు. తిరిగి మరి శుభ శుక్రవారం ఈ దినం మరలా నా తండ్రి నీ సన్నిధిలో మేము ఉన్నాం. నాయనాని ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు యజ్ఞార్పణం చేయబోతుండగా దానిని మేము పాలిభాగస్వామై ధ్యానించబోతున్నాం. దాని ముందుగా ఉదయకాలమునే కొన్ని మాటలు మేము ధ్యానించుకోవడం స్తోత్రాలు. ఈ అర్పణంలో అది కేవలం మా పాపల నిమిత్తమే అని సత్యాన్ని గ్రహించి మరింతగా నీ నామమును ఘనపరిచే వరకు ముందుకెళ్ళి నిన్ను బట్టి ఆనందించే వరకు నడిపించమని ఈ దినము జరగబోతున్న ప్రతి కూడికను, ప్రతి సన్నిధిలో, ప్రతి స్థలంలో మీ ఆత్మ సంచరించమని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఇంకా అనేక మంది పాలిభాషలు అడుకోవచ్చు. యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.